మరియు నాతోటి వేదిక ముందున్న సావ పెద్దలకు మిత్రులకు అందరికి కూడా ఒక చక్కటి మధ్యాహ్న వేళ మంచి కార్యక్రమాన్ని మరి సండే ఎవరికి హడావుడి లేకుండా చాలా చక్కటి ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమంలో ప్రథమంగా జ్యోతిష్రావు గారికి జీవిత సాఫల్య పురస్కారం అందజేయడం ప్రతి సభ్యుడికి ఆనందం. ప్రత్యేకించి నాకు మరి నాకు అత్యంత సన్నిహితుడిగా మారాడు. మరి ఎలా అంటే ఇక్కడ సావా ఏ ప్రోగ్రాం జరిగినా కూడా తనదిగా భావించుకొని మరి అన్ని కార్యక్రమాలకు ఆద్యుడిగా ఉంటాడు. అంటే మిగతా అందరు కూడా ఉంటారు, కానీ ప్రత్యేకమైన ఒక శక్తి ఉంది అతనిలో. ఆ టెక్నికల్గా కానీ తనకున్నటువంటి వస్తాడు, ఎవరైనా నేను చేస్తలే సార్ అంటాడు. సో అలాంటి వ్యక్తిత్వం మరి గొప్ప విషయం. ముఖ్యంగా ఆయనలో రిటైర్ అయ్యి చాలా దాదాపు 10+ ఇయర్స్ అయినట్టుంది. ఇప్పటికి కూడా యాక్టివ్గా ఉంటాడు. వాళ్ళ ఇంటికి నేను పోయినప్పుడు కూడా అతను మా ఇంటికి వచ్చిన సందర్భాలలో కూడా ఏ రోజు కూడా అల్పేరు కానీ యోధుడిగా పనిచేస్తుంటాడు. మీ వయసు ఎంత సార్, ఎప్పుడు రిటైర్ అయిందని అడిగాను నేను. ఎందుకంటే ఆయన నేను ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే జస్ట్ 1 year అయింది రిటైర్ అయ్యి. మిమ్మల్ని అందరిని ఆదర్శంగా తీసుకోకపోతే నేను మనలేనేమో అని నేను ఆయన అడిగాను. అడిగితే ఆయన చెప్పాడు మరి ఇప్పటికి కూడా ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు ఎట్లా ఉన్నారో అట్లనే ఉన్నాడు. సో తర్వాత ప్రత్యేకించి అన్ని పనులు చేస్తాడు. సార్ అన్నట్టు సావకు కావాల్సిన ఆ బొమ్మలు వేయడం నా ప్రశ్నకు ఆన్సర్ దొరకలే, ఏమన్నా వేసారా సార్ అని ప్రతి వాళ్ళని అడుగుతాను నేను ఫోన్ చేసినప్పుడు. సో అది ఆయనకున్నటువంటి టైం ఇతరత్ర దొరకకపోవడమా ఏదో ఇన్స్టింక్ట్ ఆయనలో ఉంది, కానీ మరి అది సమయభావం వల్ల జరుగుతలేదేమో. ఇప్పుడు జీవిత సాఫల్య పురస్కారం మీరు గ్రహించిండ్రు కాబట్టి మీ జీవితం ధన్యమైంది. అయినప్పటికీ అందులో ఉన్న అనుభవంతో ఇంకా ఎక్కువ బొమ్మలు వేసి సావా సభలలో మీటింగ్స్లో మీరు ఉంచాలని కోరుకుంటున్నా. ఒకనొక సందర్భంలో నాకు ఏదో అవసరం పడింది, అది పర్సనల్ విషయం అయినప్పటికీ చెప్తున్నాను. ఫోన్ చేయగానే వచ్చి వాలాడు. వచ్చి ఆ పనిని నాకు టెక్నికల్గా అంత తెలియదు, వెంటనే చేసేసాడు. సో అట్లాంటి హెల్పింగ్ నేచర్ ఉండాలి అందరికి కూడా. సో సముచితము సగౌరవంగా సావాయిస్తున్నటువంటి ఈ గౌరవం అతనికి సముచితమైందిగా నేను భావిస్తున్నాను. సావా పెద్దలందరూ కలిసి తీసుకున్న నిర్ణయము చాలా సముచితంగా ఉందని భావిస్తున్నాను. ఇంత చక్కటి ప్రోగ్రాంలో మరి చాలా రోజులు ఆఫ్టర్ 1 year నేను మరి నాకు కూడా ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలవాలని తహతహ ఉన్నది. సో నేను కూడా మరి ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు మీ అందరికీ ముఖ్యంగా సావా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చక్కటి ప్రోగ్రాంలో నేను భాగస్వామి అయినందుకు థ్యాంక్స్ చెప్తూ మీ అందరికీ మీకు మెనీ కంగ్రాట్స్, చాలా అభినందనలు. ఇంకా ముందు చాలా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి.